మకర రాశి. ఈ మకర రాశి వారికి మే నెలలో 2024 సంవత్సరంలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మకర రాశి వారికి ఆదాయం 10, వ్యయం 14గా ఉంది. మరి అలాగే రాజ్యభోజ్యం 3, 1, అవమానం 1గా ఉంది. కాబట్టి ఈ మకర రాశి వారికి ఏలినాటి శని దోషం జరుగుతోంది. మరి పట్టు విడుస్తోంది ఏలినాటి శని. ఇప్పుడు గ్రాడ్యువల్గా వీళ్ళంతా కూడా ఇంతవరకు బాధలతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం కొంచెం స్లోగా వదిలిపోవడం జరుగుతుంది. కోర్టు సమస్యలతో, భార్యాభర్తల మధ్య గొడవలతో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కొంత రిలీఫ్ అనేటటువంటిది మీరు కోరుకున్న విధంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు చక్కటి మార్పు అనేటటువంటిది వస్తుంది. మరి పంచమ గురుడు మే 1 నుంచి మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఇంతవరకు రానటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. మరి సంతానం ఇంతవరకు కలగనటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వివాహాలు కానటువంటి వాళ్ళకి ఈ నెలలో వివాహాలు కావు. మరి ఈ యొక్క ఏప్రిల్ 22 నుంచి మరి మనకి జూలై వరకు కూడా గురు శుక్ర మూఢాలు జరగడం దీనికి కారణం. మరి అదేవిధంగా ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆల్రెడీ ఇప్పటికే ఈ మకర రాశి వాళ్ళు సొంత ఇళ్ళు అవన్నీ కూడా సొంత స్థలాలు కొనడం జరిగింది. వాటికంతటికీ కూడా ఈఎంఐలు కట్టుకోవడం కోసం మరి వాళ్ళ మామగారులకు మీరు డిపాజిట్లు తీసిచ్చి మీరంతా కూడా అప్పులు ఇచ్చి 25 లక్షల రూపాయల దాకా వాళ్ళు ఈఎంఐలు ఇవ్వకపోతుంటే ఆ రేంజ్లో మీరు నెలకు 45 లక్షల రూపాయలు 45,000 కట్టలేక అనేక మంది ఇబ్బందులు, అంటే యావరేజ్గా ఆ విధంగా ఈ యొక్క గ్రహ పరిస్థితి ఉంది. దాని ద్వారా ఇటువంటి ఇప్పుడు ఒక రకమైనటువంటి ఎవర్షన్ అనేటటువంటిది మీ మామగారుల పైన, మీ భార్యల పైన, మీ భార్య తరపు బంధువుల పైన ఇవంతా కూడా ఎంతకాలం డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఈ యొక్క పంచమగురుడు పరిస్థితి వలన అటువంటి వాళ్ళ పట్ల సానుకూల దృష్టి, సానుభూతి కలగడం అనేటటువంటి జరుగుతుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు చక్కగా అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మీకు కోరుకున్న చోట్లకు వస్తాయి. అన్నీ శుభాలే. ఇక ఈ మకర రాశి వాళ్ళకి ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అయిపోవడం జరుగుతాయి. మరి అందులో రాహు చక్కగా 13 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ మే వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రవి గ్రహము వలన ప్రభుత్వాలలో ఉన్నతమైనటువంటి స్థితికి ఈ యొక్క మకర రాశి వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రమోషన్స్ కోసం ముందుకు దూసుకెళ్ళిపోయేటటువంటి స్థితిగా మీరు ముందుకు వెళ్ళిపోతారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి, అధిక పారితోషికాన్ని ఇచ్చి. అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. శనికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు చక్కగా ఈ శనివారం నాడు మీ ఇళ్లలోనే పూజ చేసుకోండి. ఇక్కడ మీరు అర్పించేటటువంటి 10 రూపాయల కొబ్బరికాయలు, ఆ తర్వాత కుంకుమాలు వేసి 1 కోటి రూపాయలు అడగడాలు ఇలాంటివన్నీ కూడా ఏం చేయకూడదు. అన్కండిషనల్ సరెండరెన్స్, ఏ విధమైనటువంటి సరెండరెన్స్తో, ఏ విధమైన కండిషన్స్ లేకుండా మీరు టోటల్గా పూర్తి శరణాగతి భావంతో మీరు చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెమెడీస్ జరుగుతాయి. శుభమస్తు.